జయప్రద వెండి తెరపై నటిగా గుర్తింపు పొందాక పాలిటిక్స్లోకి ఎంటర్ అయింది. తెలుగుదేశం నుండి బయటకొచ్చి సమాజ్వాదీ పార్టీలో చేరడం, ఎంపీగా గెలవడం, ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. చిరంజీవితో కలిసి కొన్ని సినిమాలు చేసిన జయప్రద ఆయనపై షాకింగ్ కమెంట్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 చూసి పలువురు ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ, ముందుగా రామ్ చరణ్ కి కంగ్రాట్స్ చెప్తున్నాను. చిరంజీవి గారి సినిమాకి ప్రొడ్యూసర్ కావడం అనేది అరుదైన అవకాశం. తండ్రికి వెల్కమ్ బ్యాక్ చెప్తూ ఇంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. 10 ఏళ్ల తర్వాత కూడా చిరు అదే ఎనర్జీతో అదరగొట్టేశారంటూ పొగిడేసింది. చిరు జయప్రదలకి సినిమాల పరంగానే కాదు, రాజకీయంగానూ పోలికలున్నాయి. వీటి గురించి ఓపెన్ గా మాట్లాడిందామే. నేను చిరంజీవి గారు ఇద్దరం రాజకీయాల్లోకి వెళ్ళాం. అయితే మేమిద్దరం అక్కడ మా సొంత ఐడెంటిటీని మిస్ అయ్యాం. కానీ చిరంజీవి మళ్లీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తూ తన కెరియర్లో మైల్ స్టోన్ అయిన 150వ సినిమాతో హిట్ కొట్టడం ఆనందంగా ఉంది అని చెప్పింది. ఇక్కడ రాజకీయాల్లోకొచ్చి తను గాని చిరంజీవి కాని సొంత గుర్తింపుని కోల్పోయాం అని జయప్రద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య తనని కూతుర్లా చూసుకునేవారని, మెగా ఫ్యామిలీతో తనకున్న రిలేషన్ గురించి గుర్తు చేసుకుంది జయప్రద. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.